కదులుతుంది ఆల్రెడీ. ఓకే చెప్పొద్దా నీ కనీసం ఈ షో అట్లుంటే మళ్ళీ నవ్వే తింప అక్క ఎట్లుంటుంది వాళ్ళకి అక్క నాకెందుకు తెలియదు ఇక్క న్యూస్ కోసం ఇదంతా మస్తు వీళ్ళైతే స్నాప్ల కోసం ఇక్కడ మా ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే ఫుడ్ పేరు కూడా చెప్పాలి అవసరం లేదా. లైక్ నేను ఇప్పుడు జేఎన్టీయూ కాలేజీలో స్టూడెంట్ని, నేను ఇప్పుడు 3rd year చదువుతున్నా. మాకు కొన్ని రోజులకి వెళ్ళి ఫుడ్ అయితే మంచిగా ఉండలేదు. మేమేం రెస్టారెంట్ స్టైల్లో మంచిగా పెట్టురని అడుగుతలేము, పెట్టేదో కొంచెం మంచిగా పెట్టండి అని అడుగుతున్నాం అంతే. ఇదే మా ఆరోపణలు. ఇక్కడ మా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రిన్సిపల్తోని కాదు, కాంట్రాక్టర్తోని. జస్ట్ మాకు ఎవరు వచ్చినా కానీ కాంట్రాక్టర్, ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ ఉన్నా కానీ నెక్స్ట్ వచ్చే కాంట్రాక్టర్ అయినా కానీ మాకు ఎవరైనా పర్లేదు, కానీ పెట్టే ఫుడ్ కొంచెం మంచిగా పెట్టండి అని అయితే మేము అడుగుతున్నాం. అంటే అన్న అది ప్లాస్టిక్ వస్తుంది, అది జనరల్ కామన్, కానీ దాని ఇంపాక్ట్ ఎట్లుంటుంది అనేది. ఇప్పుడు నేను ఎలక వచ్చింది, దానికి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎలక చట్నీలో వచ్చిందని అయితే ఆ వీడియోలో ఉన్నది. లైక్ ప్లస్ ఇది వానాకాలం, డిసీజ్ ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్నాయి ఇట్లాంటి దానివల్ల. సో మేమేం చేస్తున్నామంటే కొంచెం చేసేటప్పుడు లేదా సర్వ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి, పెట్టే ఫుడ్ కొంచెం మంచిగా పెట్టురు అని అయితే అడుగుతున్నాం మేము. నా పేరన్నా వరుణ్, 3rd year చదువుతాను నేనైతే, 3rd year CSC.